హిందూపూర్ క్రైస్తవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ సాయంకాల సమయంలో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ విధంగా ఫేస్బుక్ ద్వారా దేవుని స్తుతించడానికి అలాగే దేవుని వాక్యము అందించడానికి అవకాశం కల్పించినటువంటి సహోదరులు విక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ మహోన్నత గణనామములో కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞాపం చేసుకోండి ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సందులో చేరున్న మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈ కరోనా వైరస్ వ్యాపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి, మందిరాల్లో కలుసుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఈ విధంగా ప్రభువా నీ నామాన్ని గణపరచడానికి స్తుతించడానికి మీరు ఇస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి ప్రభువా. కనికర పూర్ణుడా, మీ సహాయం అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్త విషయాల్లో మీరు తోడు నడిపించండి. సాయంకాల సమయంలో జరగవలసినటువంటి కార్యక్రమం అంతటిలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచి, మీ కృప తోడుగా ఉంచి నడిపించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా మాకెంతో దీవెనకరంగా జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ విన్నపములన్నీ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక స్తుతి గీతాన్ని పాడి దేవుని నామాన్ని మహింపరుదాం. ఆ తర్వాత ఒక ఆరాధన గీతాన్ని కూడా పాడి ప్రభు నామాన్ని మహింపరిచి ఆ తరువాత కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దీనదయాళుడా యేసు ప్రభు, నా స్తుతులను నీకు అర్పింతును 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 హృదయమార నా స్తుతులను అర్పింతును అనేటువంటి పాటను ఈ సమయంలో పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దీనదయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. దీనదయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును 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 హృదయమార నా స్తుతులను అర్పింతును హృదయమార నా స్తుతులను అర్పింతును. దీనదయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. హృదయ పీఠమే కోరితివి, సిలువ బలి పీఠముపై ప్రాణమిడితివి. నా హృదయ పీఠమే కోరితివి, సిలువ బలి పీఠముపై ప్రాణమిడితివి. వ్యోమా పీఠుడవు నీవే, నా మదిలో వసించుట అద్భుతమే. వ్యోమా పీఠుడవు నీవే, నా మదిలో వసించుట అద్భుతమే. దీనదయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును.
దీన దయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. నిత్య జీవమే నాలో నింపితివే, నిత్యమైన మరణము నుండి తప్పించితివే. నీ నిత్య జీవమే నాలో నింపితివే, నిత్యమైన మరణము నుండి తప్పించితివే. పునరుత్థానుడవు నీవే, నీవు మరణము బాపిన జయశాలివే. పునరుత్థానుడవు నీవే, నీవు మరణము బాపిన జయశాలివే. దీన దయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. స్తుతికి పాత్రుడా, పూజనీయుడా, మహనీయుడా, మహిమాన్వితుడా, నా స్తుతికి పాత్రుడా, పూజనీయుడా, మహనీయుడా, మహిమాన్వితుడా, సర్వోన్నతుడవు నీవే, నా సర్వము నీకే అర్పితము. సర్వోన్నతుడవు నీవే, నా సర్వము నీకే అర్పితము. దీన దయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. అర్పింతును, 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 అర్పింతును. హృదయమార నా స్తుతులను అర్పింతును. హృదయమార నా స్తుతులను అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభో, నా స్తుతులను నీకు అర్పింతును. హల్లెలూయా. సమయంలో కొద్ది నిమిషాలు మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఒక ఆరాధన గీతాన్ని పాడి ఆ తదుపరి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు స్తుతించి ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడైన దేవ, సర్వశక్తి గల తండ్రి, సర్వాధికారము కలిగిన దేవ, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మీకే వందనములు, 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 కృతజ్ఞత స్తోత్రములు, వందనములు, వందనములు, వందనములు. నాయన పూజ్యుడా మీకు స్తోత్రములు. పునరుత్థానుడైన దేవానికి వందనాలు. ఆరాధ్య దైవమానికి స్తోత్రములు. నాయన ఆది సంభూతుడైన దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సత్య స్వరూపుడైన దేవా, సర్వాధికారము కలిగిన తండ్రి, సర్వ సృష్టికర్తమైన దేవా, మీకే వందనములు, వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్ములు మా ప్రభువా రక్షించిన దేవా, విమోచించిన దేవానికి స్తోత్రాలు. నీ బిడలుగా ముద్రించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు, 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 వందనాలు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో సైతమునైనా మమ్మల్ని ప్రభు ఎంతగానో కాపాడుచున్న దేవా, సంరక్షిస్తున్న దేవానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, మీకే కృతజ్ఞత స్తోత్రములు, కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మీకే వందనములు, 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 వందనములు నాయన. నీ సిలువ మరణముతో, ఆ పునరుత్థానముతో, నీ సిలువ మరణముతో, ఆ
ఆ పునరుత్థానముతో యేసు యేసు విమోచించితివి, నీ బలము నింపితివి, విమోచించితివి, నీ బలము నింపితివి. ఆరాధనా 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 ఆత్మతో సత్యములతో ఆరాధనా, ఆత్మతో సత్యములతో ఆరాధనా, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో యేసు యేసు విమోచించితివి, నీ బలము నింపితివి, విమోచించితివి, నీ బలము నింపితివి. ఇంత ప్రేమకు ఇతువేదియు లేదయా, ఇంతగాన చింత బాపిన మెస్సయ్యా, ఇంత ప్రేమకు హేతువేదియు లేదయా, ఇంతగాన చింత బాపిన మెస్సయ్యా. పరవశించిన హృదిని నీ ఎదుట పరచి భక్తితో ఆరాధించెదనయ్యా యేసయ్యా, పరవశించిన హృదిని నీ ఎదుట పరచి భక్తితో ఆరాధించెదనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యములతో ఆరాధనా, ఆత్మతో సత్యములతో ఆరాధనా, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో యేసు యేసు విమోచించితివి, నీ బలము నింపితివి, విమోచించితివి, నీ బలము నింపితివి. వంచిలేని వంచకుడనై యుండగా పంచితివి నీ మధుర ప్రేమను మెస్సయ్యా, వంచిలేని వంచకుడనై యుండగా పంచితివి నీ మధుర ప్రేమను మెస్సయ్యా. దివ్యమగుని చరణముల చెంత ఆశ్రయుడనై ఆరాధించెదనయ్యా యేసయ్యా, దివ్యమగుని చరణముల చెంత ఆశ్రయుడనై ఆరాధించెదనయ్యా. ఆరాధనా 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 ఆత్మతో సత్యములతో ఆరాధనా, ఆత్మతో సత్యములతో ఆరాధనా, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో
కారు చీకటి కోరలలోనే నుండగా వెలికి తీసి వెలుగు నింపిన నాదుడా. కారు చీకటి కోరలలోనే నుండగా వెలుగు చూపి వెలుగు నింపిన నాదుడా. జగతిలోని బ్రతుకు కాలమంతా స్వరమునెత్తి ఆరాధించెదనయా యేసయ్యా. జగతిలోని బ్రతుకు కాలమంతా స్వరమునెత్తి ఆరాధించెదనయా. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతో సత్యములతో ఆరాధనా. ఆత్మతో సత్యములతో ఆరాధనా. నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో, నీ సిలువ మరణముతో ఆ పునరుత్థానముతో యేసు యేసు విమోచించితివి. నీ బలము నింపితివి, విమోచించితివి, నీ బలము నింపితివి. అవును ప్రభువా, పాపాంధకారములు నశించిపోవలసినటువంటి మా జీవితాలను మీ శిలువ బలియాగము ద్వారా, మీరు కాచిన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించిన దేవానికి స్తోత్రాలు. మేము మిమ్మల్ని ప్రేమించకపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రభు శిలువలో మరణించిన యేసయ్యా నీకు స్తోత్రములు, కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసినటువంటి త్యాగము కొరకై మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, వందనములు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలను ఫలింపు చేయండి, సహాయం చేసి మహిమ పొందండి. ఈ యొక్క స్తుతి ఆరాధనంతయు యేసు నామములోనే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సాయంకాల సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మన యొక్క భారతదేశ ప్రజలకు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి శుభదినము కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు, అలాగే చాలా సంతోషకరమైనటువంటి రోజు అనేటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు. సుమారు 73 సంవత్సరాల క్రితము మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే మన యొక్క దేశానికి ఈ స్వాతంత్ర్యాన్ని రప్పించడానికి ఎంతోమంది నాయకులైనటువంటి వాళ్ళు ప్రయాసపడి మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయమే. మన భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది నాయకులైనటువంటి వాళ్ళు ప్రయాసపడినటువంటి విషయాలు ఇప్పటికే మనకు బాగా తెలుసు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియచేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఈ సాయంకాల సమయంలో ఆశపడుతున్నాను. మన భారతదేశానికి
రాజకీయ స్వాతంత్రము వచ్చినప్పటికి కూడా మన భారతదేశానికి నైతికమైనటువంటి స్వాతంత్ర్యము వచ్చిందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నైతికమైనటువంటి స్వాతంత్ర్యము పూర్తిగా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే నేటికి కూడా మనిషి ఈ సమాజంలో స్వేచ్ఛగా తిరగడానికి వీలు లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ఏదో కరోనా వైరస్ వచ్చిందని దాని ప్రభావం వలన తిరగలేకపోతున్నాం అనేది కాదు, కానీ మామూలుగానే ప్రజలు బయట సమాజంలో స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితి. అభద్రతా భావం, బయటికి వెళ్తే మనిషికి ఏ ప్రమాదం పొంచి ఉన్నదో, ఏ వ్యక్తి ద్వారా పొంచి ఉన్నదో అనేటువంటి భయాందోళనకరమైన పరిస్థితులు నేటికి కూడా మన భారతదేశంలో ఉండడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. మన భారతదేశానికి రాజకీయ సంబంధమైనటువంటి స్వాతంత్రం వచ్చినప్పటికీ నైతిక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం పూర్తిగా రాకుండా ప్రజలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో నైతిక విలువలు అనేటువంటివి లేకపోవటం వలన మరి ప్రజలు నైతికంగా స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. అభద్రతా భావంతో మనిషి భయాందోళనలో మరి బ్రతుకుతున్నాడు. తలుపు తీయండి ఒకసారి. కరెంటు పోయిందండి, ఇక్కడ తీసేయండి, తలుపు తీయండి. నేను ఆఫ్ చేసేది, రెండు పోయినాయి. మరి రెండు పోతే తీయండి వేరే బయట తీయమని ప్రోగ్రాం ఉంటున్నా నేను. దయచేసి అసౌకర్యానికి మన్నించాలి. పైకందని పైకన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల లైట్లు ఫెయిల్ అయిపోయినాయి. సెల్ల వెలుగులో మీకు చెప్తున్నాను. మన భారతదేశానికి 73 సంవత్సరాల క్రితము రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ నైతికమైనటువంటి ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం అనేటువంటిది సరిగా లేక ప్రజల్లో అరాకొరగానే ఎలాగైనా తమ యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారో ఆధ్యాత్మిక విషయంలో కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపం చేస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితము 2020 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా దేవాది దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవులిక పాపములు ప్రక్షాళన చేయడానికి సిలువలో తన యొక్క ప్రాణాన్ని పణముగా పెట్టి తన యొక్క పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు ఒలికించి మనందరి యొక్క పాపములకు ప్రక్షాళన చేశాడు. అయితే పాపము నుంచి విడుదల కలిగించడానికి ప్రభు చేసినటువంటి ఆ యొక్క బలియాగము ద్వారా మన యొక్క జీవితంలో ఎప్పుడు సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతామంటే ప్రభువుని సంపూర్ణముగా ఆయన చేసిన బలియాగాన్ని సంపూర్ణంగా అంగీకరించి సంపూర్ణంగా మన యొక్క జీవితాలని ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు మనము సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని నేను మీరు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క మాటల్లో యూదులతో మాట్లాడి
తను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనాల్లో కొన్ని మాటలు చెప్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని మనము గమనించినట్లయితే, తను నమ్మినటువంటి యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు చెప్తున్నారు కదా, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులుగా ఉండలేదు, మీరు ఎందుకు స్వతంత్రులుగా చేయబడతారు అని మాతో చెప్తున్నావు అని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు కదా, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్వాతంత్ర్యం పొందామని చాలామంది అనుకుంటూ ఉన్నాం. మంచిదే. అయితే మన యొక్క జీవితంలో ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా లేదా? ఒకవేళ నీవు ఏదైనా పాపానికి దాసుడుగా, దాసురాలుగా ఉన్నట్లయితే ఇంకా ప్రభు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని నీవు సంపూర్ణముగా అనుభవించడం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సాయంకాల సమయంలో గమనించాలి. ప్రభు ఏమో మనకి సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. సాతానేమో ఆ స్వాతంత్ర్యము మనము సంపూర్ణంగా అనుభవించకుండా మరి అరాకొర స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ కొంచెము దేవునిలోనూ కొంచెము లోకములోనూ జీవించేటట్లుగా మనల్ని మరి మోసం చేస్తున్నాడు సైతాన్. అయితే ప్రభు కోరేది ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని సంపూర్ణముగా మనం అనుభవించి సంపూర్ణముగా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సునార్ నీ సెల్లో లైట్ వేసి ఇవ్వమ్మా, కొంచెం క్షమించాలి. ఓకే. సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనము సంపూర్ణముగా అనుభవించకుండా అరకొరగానే అనుభవించి ప్రభు యొక్క ఆశీర్వాదాలని, ప్రభు యొక్క దీవెలను మన యొక్క జీవితంలో సంపూర్ణంగా పొందుకోకుండా సాతాను మనల్ని అనేక రీతులుగా మభ్యపెట్టి భ్రమపెట్టి దాని నిమిత్తము అనేకమైనటువంటి అవకాశాలని ఈ లోకములో అనేక రీతులుగా మనకి అవకాశాలను కల్పించి ఆఫర్స్ని ఇచ్చి మనల్ని ప్రభు ఇచ్చినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయాలను వివరించడానికి
నేను నిర్గమకాండం నుంచి కొన్ని విషయాలు మీకు చూపించాలని ఈ సాయంత్ర సమయంలో ఇష్టపడుతున్నాను. యోసేపు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు అక్కడే దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఐగుప్తులో ప్రవేశించిన తర్వాత ఒక 30 సంవత్సరాలు మాత్రము వాళ్ళు సంతోషంగా క్షేమముగా ఉన్నారు. కానీ ఆ తరువాత యోసేపును ఎరుగనటువంటి రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం ప్రారంభించినప్పుడు ఆ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇజ్రాయెల్ని శ్రమ పెట్టడం ప్రారంభించాడు. వారి చేత బానిసత్వం చేయించుకోవడం ప్రారంభించాడు. ఆ యొక్క ఫరో పెట్టినటువంటి ఆ బాధలకు తట్టుకోలేక ఇజ్రాయేలు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి మోషేని నాయకుడిగా ఎంచుకుని తర్ఫీదు చేసి వారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని ఫరో కుమార్తె దగ్గరే 40 సంవత్సరాలు సిద్ధపరిచాడు. ఆ తరువాత మిద్యాను అరణ్యములో మరొక 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర సిద్ధపరిచాడు. ఆ తరువాత ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేతో మాట్లాడి మోషేని మళ్ళా ఫరో దగ్గరికి తీసుకొచ్చాడు. మోషే గారు ఫరో దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి సంభాషణ మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, నిర్గమకాండం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇజ్రాయేలును పోనీయను. దేవుని మాట ప్రకారంగా మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి, అరణ్యములో మేము దేవునికి ఉత్సవం చేయడానికి, దేవుని ఆరాధించడానికి నా యొక్క జనాన్ని పోనిమ్మని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఇన్ని దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నీవు ఈ దేశంలోంచి పోనివ్వాలి అని ఫరోని మోషే అహరోనులు అడుగుతుంటే, ఫరో మొట్టమొదటిగా చెప్పిన సమాధానం ఏంటంటే, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇజ్రాయేలును పోనీయను అంటున్నాడు. అప్పుడు వారు చెప్తున్నారు కదా, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొన్నాడు, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణముల దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో. అప్పుడు ఫరో చెప్తున్నాడు కదా, మీరు మీ మీద పెట్టినటువంటి ఆ పని భారాన్ని, ఆ పనులను చేయలేక మీరు సోమరులు కాబట్టి ఈ మాటలని చెప్తున్నారు. మిమ్మల్ని ఈ దేశంలోంచి బయటికి పంపించడం సాధ్యం కాదు, కాబట్టి మీరు వెళ్ళి పని చేసుకోండి పోండి అని చెప్పి వారిని గద్దించి పంపించేశాడు. అక్కడి నుంచి దేవుడు ఇక ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు రప్పించడం ప్రారంభించాడు. అనేక రకాలైనటువంటి తెగుళ్ళు పంపించాడు. ఇంకా వాటన్నిటి గురించి నేను వివరించను, కానీ నేను నా యొక్క పాయింట్లోకి వస్తాను. దేవుడు ఇక ఐగుప్తు దేశాన్ని తెగులతో, అనేక రకాలైనటువంటి తెగుళ్లతో బాధించి ఏ విధము చేతనైనా సరే ఇజ్రాయేలును బయటకు తీసుకురావాలి అని ఉద్దేశించాడు. నీరు రక్తముగా మారడం, ఆ దేశమంతటా కూడా పేలు రావడం, అలాగే
మిన్నలు రావడం, ఇలాంటి రకరకాలైనటువంటి తెగుళ్ళు రప్పిస్తున్నాడు. ఈ తెగుళ్ళు వస్తున్న నేపథ్యంలో తెగులు వచ్చినప్పుడేమో ఫరో, నేను మిమ్మల్ని బయటికి పంపించేస్తాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. మరి ఆ తెగులు పోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఫరో ఇజ్రాయేలుకు, మోషే, అహరోనులకు కొంత ఆఫర్ ఇస్తున్నాడు, కొన్ని ఆఫర్లు ఇస్తున్నాడు. ఈ ఆఫర్లు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుని ఆరాధించాలి, కానీ వాళ్ళు తన యొక్క స్వాధీనంలోంచి, తన యొక్క ఆధీనంలోంచి, తన దేశంలోంచి బయటికి వెళ్ళకూడదు. ఫరో యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేలుకు ఈ ఆఫర్స్ ఇవ్వటంలో గల ఉద్దేశం ఏమిటంటే వారు ఈ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు అనేది ఫరో యొక్క ఉద్దేశం. ఈ సంఘటనలో ఫరో సాతానుకు సాదృశ్యం ఉన్నాడు, ఐగుప్తు దేశం అనేటువంటిది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకములో ఉన్నటువంటి మనము దేవుని ఆరాధించడానికి, దేవుని వెంబడించడానికి సాతాను ఇష్టపడతాడు, కానీ తన యొక్క స్వాధీనములో ఉండి, తన యొక్క ఆధీనములో ఉండి దేవుని ఆరాధించాలని, అనగా మనం సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించకుండా వాడి చెప్పు చేతల్లో ఉండి ఏదో నామకార్థంగా దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని సాతాను యొక్క ఉద్దేశం. కొన్ని విషయాలు నేను ఇక్కడ మీకు ప్రస్తావన చేస్తాను. కప్పల తెగులు వచ్చి దేశమంతటిని పాడు చేసిన తరువాత ఇక్కడ ఫరో మోషే, అహరోనులను పిలిపించి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను. యెహోవా మోషే మాట చొప్పున చేశాను కనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకుని వారి మాట వినకపోయెను. ఆ తర్వాత మరొక తెగులు వచ్చింది. వాళ్ళు ఐగుప్తు దేశం యొక్క ధూళిని కొట్టినప్పుడు పేలు ఆ దేశం మీదకి భయంకరంగా వచ్చినాయి. అప్పుడు ఫరో మోషే, అహరోనులను పిలిపించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము 25వ వచనము నుంచి ఈగల గుంపు తరువాత మాట్లాడుతున్న సంభాషణ మనం చూస్తున్నాం. 8:25 నుంచి కొన్ని మాటలు. అప్పుడు ఫరో మోషే, అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయదగదు, మా దేవుడిని యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీలకు హేయమైన బలిని వారి కనుల ఎదుట అర్పించినడలా వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదు మనెను. ఇక్కడ మేము బయటికి వెళ్ళి 3 దినముల ప్రయాణమంత దూరం వెళ్ళి మా దేవుని మేము ఆరాధించాలి, మా దేవుని మేము సేవించాలి అని మోషే, అహరోనులు చెప్తూ ఉంటే ఫరో ఏమన్నాడంటే, వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆఫర్ ఏంటంటే, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి. మొట్టమొదటి సంగతి. మేము వెళ్ళేమో 3 దినాల ప్రయాణం అంత దూరముగా వెళ్ళి దేవునికి బలి అర్పించుకోవాలని వాళ్ళు చెప్తుంటే, ఇక్కడ ఫరో ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించండి అంటున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, మీరు దేవునికి బలి అర్పించుకోండి కానీ ఈ దేశంలోనే ఉండండి. అంటే ఈ దేశం ఏంటంటే ఐగుప్తు దేశంలోనే ఉండండి
అంటే ఐగుప్తు దేశం అంటే ఏం చెప్పాను? లోకానికి సాదృశ్యం అని చెప్పాను. అంటే సాతాను ఎప్పుడు కూడా మనకి ఇచ్చేటువంటి ఆఫర్స్ ఎలా ఉంటాయంటే, మీరు దేవుని ఆరాధించుకోండి, మీరు దేవుని సేవించండి, కానీ ఈ దేశంలోనే ఉండి సేవించండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లోనే, ఈ లోక సంబంధమైనటువంటి విధానాల్లోనే, ఈ లోక సంబంధమైన పద్ధతుల్లోనే, ఈ లోక సంబంధమైన రీతిగానే దేవుని ఆరాధించుకోండి. మీరు దేవుని ఆరాధించండి, కానీ ఈ లోకాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ లోకమునైనను లోకములో వాటినైనను ప్రేమించకుడి. దానిలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపడంబమును, అవన్నీ కూడా గతించిపోతాయి అని దేవుడు చెప్తుంటే, సాతాను మనకు చెప్పే సలహా ఏంటంటే, లేదంటే మనకిచ్చే ఆఫర్ ఏంటంటే, మీరు లోకంలోనే ఉండి లోక సంబంధమైనటువంటి ఆచారాలని వేటిని విడిచిపెట్టకుండా సగమేమో దేవునిలోనూ సగమేమో లోకములోనూ ఉంటూ, ఇటు దేవుని వైపున అటు లోకం వైపున కూడా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు లోక సంబంధమైన రీతిగా, అవసరం వచ్చినప్పుడు దైవ సంబంధమైన రీతిగా వ్యవహరించుకుంటూ మీరు దేవుని ఆరాధించండి, దేవునికి బలి అర్పించండి, దేవుని వెంబడించండి అని చెప్తూ ఉంటాడు. అలా మనం చేసినట్లయితే యేసయ్య మనకిచ్చినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని మనం ఎలా వినియోగించుకుంటాం చెప్పండి. అప్పుడు మోషే అహరోనులు అంటున్నారు, మేము 3 దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుకోవాలి. అలా ఈ దేశంలోనే మేము అర్పించడం కుదరదు. ఎందుకంటే మేము అర్పించేటువంటి బలులు ఒకవేళ ఐగుప్తీయులకు హేయముగా ఉంటుందేమో, కాబట్టి అలా కుదరదయ్యా అంటున్నారు. అప్పుడు ఫరో గారు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు. ఇక్కడే 8వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 28వ వచనం చూస్తే, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి. సాతానుడు ఇచ్చేటువంటి రెండవ సలహా ఏంటంటే, లేదంటే సాతాను ఇచ్చేటువంటి రెండవ ఆఫర్ ఏంటంటే, మనకి మీరు దేవునికి బలి అర్పించుకోండి, దేవుని ఆరాధించుకోండి, దేవుని వెంబడించండి, కానీ దూరం పోవద్దు. దూరం పోవద్దంటే అర్థం ఏంటంటే, భక్తిలో లోతైనటువంటి అనుభవానికి వెళ్ళొద్దు. పైన భక్తి చేసుకుంటూ మీరు మీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరమో లేదు. చూసారండి, సాతాను మనకు చెప్పేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని మనం సంపూర్ణముగా అనుభవించకుండా ఏదో కొద్దిగానే అనుభవిస్తూ ప్రభువుకి సంపూర్ణమైనటువంటి మహిమను తేకుండా అడ్డగించడానికి చాలా తెలివిగా సాతాను ఇటువంటి ఆలోచనలను, ఇటువంటి అవకాశాలని మనకు కల్పిస్తూ ఉంటాడు. మీరు మీ దేవుని ఆరాధించుకుంటే ఆరాధించండి అయ్యా, ఈ దేశంలోనే ఉండండి, దూరం పోబాకండి. ఎందుకు ఈ మాటలు అంటున్నాడే ఫరో అంటే, ఈ దేశంలోనే ఉండి దూరం పోకుండా దగ్గరలోనే వాళ్ళు గనక దేవుని ఆరాధించినట్లయితే, దేవునికి బలి అర్పించినట్లయితే, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పట్టు తెచ్చుకుని ఈ ఫరో తనకు బానిసలుగా చేసుకుని తన ఇష్టానుసారంగా వారిని వాడుకోవచ్చు. మీరు ఏం చేసినా కానీ నా స్వాధీనంలోనే ఉండి, నా కనుజైకల్లోనే ఉండి మీరు దేవుని ఆరాధించుకోండి, దేవుని సేవించుకోండి అంటే వారికి పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వట్లేదు. 3 దినాలంత ప్రయాణం అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించాలి మేము. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఐగుప్తీయుల యొక్క స్వరాలు కానీ, ఐగుప్తీయుల యొక్క ముఖాలు కానీ, ఐగుప్తీయుల యొక్క ఆచారాలు కానీ,
ఐగుప్తిక పద్ధతులు కానీ అసలు ఏవి కూడా మాకు వినిపించకుండా కనిపించకుండా మా దేవుని పూర్తిగా ఆరాధించుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వడానికి వీలు చెబుతుంటే ఫరో అంటున్నాడు, ఈ దేశంలోనే ఉండండి అయ్యా, దూరం పోవద్దయ్యా, మీరు ఇక్కడే ఆరాధించుకోండి అయ్యా అన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడే ఆరాధించుకుంటే ఎప్పుడైనా సరే మళ్ళీ తన యొక్క స్వాధీనంలోనికి వీరిని తీసుకుని మళ్ళా వీరి చేత వెటిచాకరి చేయించుకోవచ్చు అనేటువంటిది ఫరో యొక్క ఉద్దేశమైనది. ఈ మాటలకి ఫరో మోషే ఆహారంలో ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాధకరమైన తెగులు వచ్చింది. ఆ తర్వాత వడగండ్లు వచ్చినాయి. దేశం ఇంకా పాడైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లాగబ్బా అనుకుని మళ్ళీ ఇంకోసారి పిలిపించాడు. ఇలా చాలాసార్లు మోషే ఆహారంలో పిలిపించడము, మాట్లాడటము, సంభాషణలు చేయటము, నేను మిమ్మల్ని పంపించేస్తానంటము, మళ్ళీ పంపించకపోవడం, ఇవన్నీ చాలాసార్లు జరిగినాయి. 10వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఫరో గారు పిలిపిస్తున్నాడు. మళ్ళీ ఏమని పిలిపిస్తున్నాడు? ఇంకోసారి మాట్లాడుకుందాం రండి, మళ్ళీ కొన్ని ఆలోచనలు చెప్తాను మీకు రండి అని పిలిపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడైవునునా? నేను మిమ్మల్ని పోనిచ్చేదనా? మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. మొదటి సంభాషణ అయిన తర్వాత మళ్ళీ తెగులు రావడం, ఆ తర్వాత వడగండ్లు రావడం, దేశం ఇంకా పాడైపోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత మరి ఫరో బేరసారాలు ఆడుతున్నాడు అనమాట. మీరు మీ దేవునికి బలి అర్పించడానికి వెళ్తానంటున్నారు కదా, మంచిదే. మొదట ఆఫర్ ఇచ్చాను, ఈ దేశం నుండి అర్పించుకోమన్నాను, మీరు వినలేదు. రెండో ఆఫర్ ఇచ్చాను, దూరం పోవద్దని చెప్పాను, మీరు వినలేదు. ఇప్పుడు మూడో ఆఫర్ ఇస్తున్నాను, అదేంటంటే మీరు బలి అర్పించడానికి వెళ్ళండి, కానీ పురుషులు మాత్రమే వెళ్ళి యెహోవాని సేవించండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, పర్మిషన్ ఇచ్చినట్టే ఇస్తున్నాడు, కానీ ఏమంటాడంటే పురుషులు మాత్రమే వెళ్ళి మీరు ఆరాధించండి అంటున్నాడు. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించకుండా ఏదో ఒక్కరు ఇద్దరు మాత్రమే అనుభవించాలనేటువంటిది వాడి ఉద్దేశం. ఎందుకంటే ఏదో ఇంట్లో ఒకళ్ళో ఇద్దరో మీరు దేవుని వెంబడిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వాడి యొక్క స్వాధీనంలో ఉంటారు కదా. అందువల్ల వాళ్ళని ఉపయోగించుకుని మిమ్మల్ని అనేక రీతులుగా ఇబ్బంది పెట్టవచ్చు అనేది వాడి ఉద్దేశం. ఇక్కడ కూడా ఫరో ఏమన్నాడంటే, పురుషులు వెళ్ళారనుకోండి, పురుషులు ఒక్కళ్ళే 3 దినాలు కాదు 30 దినాలు అంత ప్రయాణం వెళ్ళినా కానీ ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ భార్య బిడ్డల కోసం వచ్చేస్తారు కదా. అందుకనే ఫరో ఇక్కడ ప్లాన్ వేసాడు అనమాట, 3వ ప్లాన్. మీరు పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధించండి, మిగిలిన వాళ్ళు వెళ్ళొద్దు, మిగిలిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వను అన్నాడు. అంటే ఆరాధించుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టే ఇస్తున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? సంపూర్ణమైనటువంటి అనుమతి ఇవ్వటం లేదనమాట. దానికి కూడా మోషే ఆహారంలో ఒప్పుకోలేదు. అది ఎట్లా కుదురుద్దండి? మేము మా భార్య, పిల్లలు, మా పశువులు, మేము అందరం కూడా వెళ్ళాలి, ఏది కూడా విడవబడడానికి వీల్లేదు అని చెప్పారు. ఆ 3వ విషయాన్ని కూడా ఒప్పుకోపోయేసరికి ఆ మోషే ఆహారంలోని ఫరో తోలేశాడు తన సముఖం నుంచి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత
మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మిడతల దండుని ఐగుప్తు దేశంలో పంపించాడు. మిడతల చేత దేశంలో పంటంతా కూడా పాడైపోయింది. అటువంటి సందర్భంలో మళ్ళీ చెమ్మ చీకటి కమ్మేటట్లు దేవుడు చేశాడు. ఆ చెమ్మ చీకటి కమ్మి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ విషయం ఏంటంటే, ఇజ్రాయిల్లో ఉన్న స్థలాల్లో ఈ తెగుళ్ళు కానీ, మరి ఈ యొక్క వడగండ్లు కానీ, ఈ యొక్క చీకటి కానీ, ఏది కూడా, మిడతలు కానీ ఏది కూడా లేదు. నా అంశం అది కాదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు ఎక్కువ. అయినా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి నివాసాల్లో మాత్రము వెలుగున్నది. చీకటి ఆ దేశం, ఐగుప్తు దేశం అంతా ఉన్నా కానీ వెలుగుంది. 4వసారి ఫరో మోషే అహరోనులను పిలిపించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుతున్నాను. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడిని యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వలను, మా పశువులను మాతో కూడా రావలను, ఒక డెక్కైనను విడువబడదు, మా దేవుడిని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవించవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అని చెప్తున్నారు. ఫరో ఇచ్చినటువంటి 4వ ఆఫర్ను కూడా మోషే అహరోనులు తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ ఫరో ఇచ్చేటువంటి 4వ ఆఫరు లేదంటే 4వ ఆలోచన ఏంటంటే, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, కానీ మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి. అసలు వీళ్ళు అడిగేది ఏంటి? మేము 3 దినాలంత ప్రయాణం వెళ్ళి మా దేవునికి బలి అర్పించి రావాలి అంటున్నారు. బలి అర్పించాలంటే పశువులు కావాలి కదండి. ఫరో గారు తెలివిగా ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి కానీ బలి అర్పించడం కానీ మీ పశువులు మాత్రం తీసుకెళ్ళండి అంటున్నాడు. పశువులు లేకుండా ఎట్లా బలిస్తారండి? చాలా విచిత్రంగా ఉంది కదా ఫరో యొక్క మాటలు. సాతాను ఆ యేసయ్య మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం సంపూర్ణంగా అనుభవించకుండా ఇలాంటి ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. మీరు వెళ్ళండి మందిరానికి, కానీ మీ సొమ్మును మాత్రం, మీ ఆస్తులను మాత్రం, మీ సంపదలను మాత్రం అసలు దేవుని సేవకి ఇవ్వకండి అని మనల్ని సాతాను వెనకలాగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని మనం పూర్తిగా అనుభవించకుండా మనల్ని వెనక్కి లాగేటువంటి ఆలోచనలు, వెనక్కి లాగేటువంటి ఆఫర్లు. సాతాను మనకి ఇచ్చేటువంటి అనేకమైనటువంటి ఆఫర్లు. ఈ ఆఫర్లను వినియోగించడానికి మనం ప్రయత్నం చేశామో ప్రభువుని స్వేచ్ఛగా ఆరాధించలేము. ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యాన్ని సంపూర్ణముగా అనుభవించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అహరోనులు ఫరో ఇచ్చినటువంటి ఈ 4 ఆఫర్స్ కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు. వారు ఫరో సముఖం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. చివరిగా దేవుడు అన్నాడు కదా, ఇక ఐగుప్తు దేశానికి నేను ఒక చివరి తెగులను రప్పించి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఆ తీర్పు తీర్చిన తర్వాత మిమ్మల్ని ఐగుప్తీలే త్వరపెట్టి ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి మిమ్మల్ని నడిపించేస్తారు అని చెప్పి దేవుడు చెప్పాడు. అది మనకు తెలుసు. ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపించిన చివరి తెగులేంటో అంటే ఐగుప్తీల యొక్క తొలి సంతానం అంతటిని కూడా నాశనం చేయటం. ఐగుప్తీల యొక్క తొలి సంతానం అంతటిని దేవుడు నాశనం చేసినప్పుడు ఇజ్రాయేల్ యొక్క తొలి సంతానాన్ని రక్షించడానికి దేవుడు పస్కా బలి అనే పస్కా పశువుని వధించి ఆ పస్కా బలిని అర్పించేటువంటి విధానాన్ని ఇజ్రాయేల్కి చెప్పాడు. ఆ విధంగా ఇజ్రాయేల్ అందరూ కూడా రక్షించబడ్డారు.
ఇజ్రాయేలీక తొలిసూలు సంతానం ఏది కూడా నశించలేదు. అయితే ఐగుప్తీయుల తొలి సంతానం అంతా కూడా నశించింది. ఐగుప్తు దేశములో తీరగడ్డి విసురు దాని కుమారుడు మొదలుకొని ఫరో యొక్క రాజు కుమారుడు వరకు ఐగుప్తీయుల తొలి సంతానం అంతా కూడా నశించిపోయారు. ఆ దెబ్బతో ఫరో గారు ఏం చేశారంటే భయపడిపోయి ఇజ్రాయేల్ అందరినీ కూడా త్వరపెట్టి ఆ దేశంలోంచి బయటికి పంపించేశాడు. ఐగుప్తీయులు అనేకమైనటువంటి వెండి బంగారములు వస్తువులు అనేకమైన వాటిని ఇచ్చి మరీ ఇజ్రాయేల్ను త్వరగా ఐగుప్తు దేశం నుంచి బయటికి పంపించేశారు. మనం దేవుని పక్షంగా నిలబడినప్పుడు మనము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ దేవుని మహిమపరచడానికి మనకు దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడు. దేవుని సేవించే విషయంలో, దేవుని భక్తి చేసే విషయంలో ఆయన మన కోసం సిలువలో బలియాగమై కాచినటువంటి ఆ యొక్క రక్తము వ్యర్థం కాకుండా, ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం వ్యర్థం కాకుండా, ఆ స్వాతంత్ర్యాన్ని సంపూర్ణముగా అనుభవించే నిమిత్తముగా నీవెప్పుడైతే దేవుని పక్షంగా, దేవుని వాక్య పక్షంగా నిలబడతావో అప్పుడు సాతానుని ఓడింపచేసి దేవుడు నీకు విజయం ఇచ్చి నీవు దేవుడు అనుగ్రహించిన సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించి దేవుని మహింపరచడానికి దేవుడు నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. తాత్కాలికమైన ప్రయోజనాల కోసము రాజీ పడిపోయి ఆ ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని నీవు పోగొట్టుకోవద్దని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రభు మన కోసం ఎంతో శ్రమపడి, ఎంతో ప్రయాసపడి మనకి ఈ యొక్క ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యం చాలా గొప్పదండి. పాపము నుంచి, శాపము నుంచి, లోకము నుంచి, లోక సంబంధమైన ఆచారముల నుంచి, విగ్రహారాధన నుంచి, అనేకమైనటువంటి బంధకములోంచి ప్రభు మనకి గొప్ప స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనము సంపూర్ణముగా అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తువులను స్వతంత్రంగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళబాకండి. పాపమనే దాస్యమనే కాడి కిందకి మళ్ళా మీరు వెళ్ళొద్దు. అసలు నిన్ను నన్ను ప్రభు రక్షించిన కారణం ఏంటి? ఆ పాపమనే కాడి కింద మనం ఉండకూడదని, ఆ పాపమనే కాడి నుంచి, బరువు నుంచి మనల్ని తప్పించి ఆయన సిలువ కాడిని మన మీద మోపి మనల్ని శాంతితో నింపాలని కదా మనల్ని రక్షించింది. దాన్ని విడిచిపెట్టి మనము ఈ లోకంలో ఏదో కొద్దిపాటి తాత్కాలికమైన లాభాల కోసము సాతాను వేసేటువంటి చిన్న చిన్న ఎరలకు మనం ప్రలోభపడి ప్రభు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనం సంపూర్ణంగా అనుభవించకుండా కొన్నిసార్లు మనము పాపమనే దాస్యం కిందకి వెళుతున్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువా, నీవు నా కోసం సిలువలో మరణించి రక్తము చిందించి ఎంతో ప్రయాసపడి అనుగ్రహించినటువంటి ఈ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని నేను సంపూర్ణంగా అనుభవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఏ విషయంలో కూడా పాపమనే కాడి క్రిందకి నేను వెళ్లకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం. అటు కృపా సహాయం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ మహోన్నత ఘననామములో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఇదిగో తండ్రి, ఈ యొక్క ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొద్ది నిమిషాలు నీ మాటల్ని ప్రకటించడానికి మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి. ఈ యొక్క ఆ కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, మేలుతో నింపండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి విక్టర్ గారిని మీరు బలపరచండి. ప్రతిరోజు జరిగిస్తున్న ఈ కార్యక్రమాలను దీవెనకరంగా జరిగించండి. హిందూపులో ఉన్న క్రైస్తవులు అనేకులు ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దీవెన పొందుతున్నారు. ఇక ముందు కూడా దీవెన పొందడానికి సహాయం చేయండి. ఈ కృపా దీవెన దయచేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ విన్నపములన్నీ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆదరణ కూడి ఉన్న మనకు సకలలోక పరిశుద్ధులకును తోడై కాపాడును గాక. ఆమేన్. మరి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి, ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి సహోదరులు విక్టర్ గారికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.